అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. ఈరోజు నేను మా ఇంట్లో మామిడికాయ పప్పు చేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది నేను చేసే విధానంలో మీరు చేయండి ఒకసారి. నేను ఆల్రెడీ పప్పు నాకు సగం ఉడికిపోయింది, కందిపప్పు. దీంట్లో ఒక ఎల్లిగడ్డ చూసారా, ఉడికేటప్పుడే కొంచెం జీలకర్ర పసుపు వేసి ఉడకబెట్టాను. ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇవి సగం ఉడికిన తర్వాత వేయాలండి. తర్వాత పచ్చిమిర్చి, ఇందులో కారం వేయను నేను, మళ్ళీ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను. ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అన్నీ కూడా పప్పులోనే వేసి ఉడికించుకొని మంచిగా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పోపు పెట్టేసుకోవడం అండి. సింపుల్గా అయిపోతుంది పప్పు. మళ్ళీ రుచికి రుచి ఉంటుంది. మనకు మామిడికాయ పప్పు అంటే ఎవరికైనా కూడా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. చాలా బాగుంటుంది. చేసుకునే విధానం కూడా ఈ ఉల్లిగడ్డలు ఈ పప్పు వేసినప్పుడు మనం పోపులు వేసుకునే అవసరం లేదండి. చక్కగా పప్పులు ఉడికిపోయినాయి అనుకో పప్పు చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఒక 15 నిమిషాలు అట్లా సన్న మంట మీద పెట్టుకోవాలి, ఎక్కువ మంట పెట్టకుండా. చక్కగా ఉడికిపోతుంది. ఆ తర్వాత తాలింపు వేసుకోవడమేనండి. పప్పు అయితే ఉడికిపోయేలోపు మనము పోపు చేసుకుందామండి. కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి, పోపు దినుసులు, పసుపు, మనకు ఇవి పోపుకు కావాల్సినవి, నూనె. రెండు స్పూన్లు వేసాను, పెద్ద స్పూను. పోపు వేస్తుంటేనే మంచి గుమగుమ. ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడప్పుడు మన ఇంట్లో అందరికి అనుకూలంగా ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు నాకు కూడా ఉండవు. ఇంకా లేనప్పుడు ఉన్నాయి వాటితోటే వేసుకొని రుచిగా చేసుకోవచ్చు. కానీ పప్పు తాలింపు వేసేటప్పుడు ఎండుమిర్చి, అల్లం కూడా కొంచెం వేసుకోవచ్చు. ఎందుకంటే ఎల్లిపాయలు నేను ఉడికేటప్పుడే వేసాను. మన ఇష్టం అండి అల్లం అనేది. చూసారు కదా, ఎక్కువ ఉప్పు, పోపు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. మన ముఖం మీద అన్ని చిన్న చిన్న చుక్కలాగా పడ్డదంటే అది నల్లగా ముఖం మీద అట్లనే పచ్చల్లాగా పడిపోతాయి. కాబట్టి పోపు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే కర్రీ మనం వంట చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే వంట రెడీ అవుతుందండి. అది తినే వాళ్ళకి అర్థం కాదు, చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కొంచెం ఇంగువండి. అయిపోయిందండి పోపు. స్టవ్ ఆఫ్ చేసే పసుపు వేసుకుంటున్నాను, ఎందుకంటే మాడిపోతుంది. సరిపోయింది పోపు. ఇప్పుడు మనం ఉడుకుతున్న పప్పులో ఈ పోపును కలిపిస్తే మామిడికాయ పప్పు రెడీ అయినట్టేనండి. పప్పు ఉడికిపోయింది మొత్తం, చూద్దామండి. సూపర్ ఉడికింది. అయితే కారము, మిర్చి కారం ఏం లేవండి. చాలా మిరపకాయలు వేసిన కారం ఏమనిపించలేదు. మరి చప్పగుంటే కూడా పప్పు టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం ఎండు కారం వేయక తప్పలేదు. మిర్చి కనుక కారం ఉంటే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటేనే పప్పు మంచిగా ఉంటుంది. ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది, కానీ వేయొద్దు అనుకున్నాను కానీ తప్పలేదు, కొంచెం వేయడం అయింది. ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు అనేది లాస్ట్లోనే వేస్తాను. ఎందుకు వేస్తాను అనేది కూడా ఒక వీడియోలో చెప్పాను. ఉప్పు ఎక్కువసేపు వేడి చేయొద్దంట, ఎండదలగనియొద్దట, దాంట్లో ఉన్న అయోడిన్ అనేది పోతుందని చెప్పారు. అందుకనే నేను దాన్ని పాటిస్తున్నాను. అయిపోయిందండి, పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు పోపు దీంట్లో కలిపేసుకుందాం.
చూసారు కదా, మామిడికాయ పప్పు రెడీ అయిందండి. దీని కాంబినేషన్లో ఆమ్లెటే కానీ, అప్పడాలే కానీ, వడియాలే కానీ ఏదున్నా మనము పెట్టుకొని తింటుంటే సూపర్ మజా. మామిడికాయ పప్పు రెడీ అయిందండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకునే మామిడికాయ కందిపప్పు. మీరు కూడా ఒకసారి నాలాగా ట్రై చేయండి. ఉంటానండి, మీ లావణ్య.